హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీ 2025కి సంబంధించిన స్టేట్ లిస్ట్, క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. నేను మీకు కొంచెం అప్డేట్ ఇవ్వడం లేట్ అయింది, వేరే అదర్ వర్క్స్ ఉండడం వల్ల. సో ఈ పర్టికులర్ వీడియోలో thumbnail పెట్టినట్టు ఇది ఎందుకు యూజ్ లేని లిస్ట్ అని చెప్తాను. అండ్ మీకు ఒకవేళ ఈ లిస్ట్లో పేరు లేకపోతే ఏమవుతుందని చెప్తాను. అసలు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు దేనికి లోకల్, దేనికి నాన్ లోకల్ అని చెప్తాను. అండ్ ఈ లిస్ట్ని మనం ఎలా చూసుకోవాలి అని చెప్తాను. అండ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏముంది అని చెప్పడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసి సార్ కట్ ఆఫ్ వీడియో చేయండి సార్ అని మీరు అంటే నేను చేయడానికి ట్రై చేస్తా. కానీ దీనివల్ల మాత్రం ఎలాంటి యూజ్ ఉంది, దేనికి యూజ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అర్థమవుతుంది. సో ఇలాంటి నీట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం, సో మాకు మీరు పర్సనల్గా గైడ్ చేయండి అంటే 7893947222 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఒకవేళ మెంటర్షిప్లో జాయిన్ అవుతే స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది, ఓకేనా? సో మనకు కర్ణాటక లిస్టులు, వేరే అదర్ లిస్టులు ఇవన్నీ వస్తున్నాయి. అండ్ తెలంగాణకు సంబంధించి లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడానికి ట్రై చేస్తా. సో తెలంగాణకు సంబంధించి రాలేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు డిస్ప్లే లిస్ట్ అంటే క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు దీన్ని మెరిట్ లిస్ట్ అనుకుంటారు. ఇది మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఓకేనా? ఇది క్వాలిఫైడ్ లిస్ట్. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్ అనే లిస్ట్ అనమాట ఇది, ఓకేనా? మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారండి? టోటల్ గా 36,776 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. సో ఇది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్, అంటే ఇది మెరిట్ లిస్ట్ కాదు. అంటే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ కాదు. ఇది ఎవరంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఏపీని, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీని ఏపీ అని ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ అనేది ఏపీలో చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10th తెలంగాణలో చదువుకొని ఇంటర్మీడియట్ అనేది ఒకవేళ మీరు ఏపీలో చేస్తే మీ పేరు అనేది ఏపీలోనే ఉంటుంది. అలా అని మీరు ఏపీకి లోకల్ కాదు. అంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏపీకి లోకల్ కాదు. వీళ్ళు ఎవరు అంటే నీట్లో మనకు ఎన్టీఏ వాళ్ళు డిసైడ్ చేసిన ఓపెన్ కట్ ఆఫ్, ఓబీసీ కట్ ఆఫ్, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ లో క్వాలిఫై అయ్యి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీ ఉన్న క్యాండిడేట్ వాళ్ళ యొక్క లిస్ట్, ఓకేనా? సో దీంట్లో ఉన్న సీరియల్ నంబర్, ఓకేనా? ఇందులో ఉన్న సీరియల్ నంబర్ చెక్ చేసుకొని సో ఇదే మా స్టేట్ మెరిట్ ర్యాంక్ అనుకోకండి, ఓకేనా? ఇందులో ఉన్న మెరిట్ కన్నా 1000 ర్యాంక్ తగ్గిన రోజులు ఉన్నాయి, మెరిట్ ర్యాంక్ 200 తగ్గిన రోజులు ఉన్నాయి, 400 తగ్గిన రోజులు ఉన్నాయి, 500 తగ్గిన రోజులు ఉన్నాయి. ఏంటి సార్ 500, 200, 300 కదా, ఇది పెద్ద వాల్యూనా అంటే ఒక్క మెరిట్ ర్యాంక్ కూడా మీకు స్టేట్ మెరిట్ ర్యాంక్ లో తగ్గినా కూడా ఆ ఒక్క స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మీ సీట్ ని డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చిన మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది మీ మెరిట్ ర్యాంక్ కాదు. సార్ మరి ఇది ఎందుకోసం యూజ్ అవుతుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ దేనికోసం యూజ్ అవుతుంది అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ మార్క్ రేంజ్లలో ఉన్నారు సార్ అని తెలుసుకొని యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 669, ఓకేనా? ఆల్ ఇండియా ర్యాంకర్ 19 దగ్గర ఉన్నారు. అంటే మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే 600 పైన ఎంతమంది ఉన్నారు, 500 పైన ఎంతమంది ఉన్నారు, 500 పైన ఎంతమంది ఉన్నారు, ఇలా చూసుకోవడానికే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు పనికిరాని లిస్ట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 66 క్యాండిడేట్ నాడు, సారీ చూస్తా ఉంటుంటే నాకు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు ఈ 66 క్యాండిడేట్ జనరల్ క్యాండిడేటా, పోనీ ఓబీసీనా, పోనీ ఎస్సీనా, పోనీ ఎస్టీనా, పోనీ ఏపీ లోకల్ అని కన్ఫర్మేషన్ ఉందా? లేదు. దేనికి పనిచేయదు అనమాట. జస్ట్ మా పేరు ఉందా లేదా చూసుకోవడానికి, కాంపిటీషన్ ఇట్లా ఉందా అని చూసుకోవడానికి. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లోకల్ కాదు, అసలు ఎవరు ఏ క్యాస్ట్ ఉంది లేదు. మీరు ప్రీవియస్ ఇయర్లలో ఒకసారి డాటాను చూడండి, ఓకేనా? ప్రీవియస్ ఇయర్లో డాటాను చూడండి. ఎందుకు ఎన్టీఆర్హెచ్ఎస్ మరి కొత్తగా ఇచ్చిందో లిస్ట్ నాకు అర్థం కాలేదు కానీ, సో ప్రతి సంవత్సరం అంటే అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్లో మీ రూల్ నెంబర్, మార్కులు, ర్యాంక్, దాంతోపాటు కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అని ఇచ్చేది. ఇలా ఇవ్వడం వల్ల అసలు మనకు ఓబీసీలో ఎంత కాంపిటీషన్ ఉంది, బీసీఏ నుంచి బీసీఈ వరకు, జనరల్లో ఎంత కాంపిటీషన్ ఉంది, అసలు ఎస్సీల కాంపిటీషన్ ఎంత, ఎస్టీల కాంపిటీషన్ ఎంత, దీన్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ చెప్పేవాళ్ళం ప్రీవియస్ ఇయర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో ఒక 5000 ర్యాంకర్ ఎస్సీ క్యాండిడేట్ సీట్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 5000 ర్యాంకర్ని తీసుకొని అతను ఎస్సీ అని అనుకుంటామా, బీసీ అనుకోవాలన్నా, ఎస్సీ అనుకోవాలన్నా, ఎస్టీ అనుకోవాలన్నా, లేకపోతే ఓబీసీ అనుకోవాలన్నా, పీడబ్ల్యూ అనుకోవాలన్నా, ఏది అనుకోవాలని తెలియదు. సో కాబట్టి ఈ లిస్ట్ అనేది
జస్ట్ చూసుకోవడానికి తప్ప దేనికి పనిచేయదు అనమాట. మీకు మళ్ళీ స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి మనకు యూనివర్సిటీ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి అప్పుడు మనం బీసీఏ నుంచి బీసీఈ వరకు ఏ క్యాస్ట్, మనం ఓపెనా, ఎస్సీనా, ఎస్టీనా, పీడబ్ల్యూడినా అని ఇచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అది మాత్రమే మీకు స్టేట్ మెరిట్ లిస్ట్. ఇప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది కదా, 2024 లిస్ట్ అన్నా చూడండి, అట్లీస్ట్ రిజర్వేషన్ అన్న ఉంది. దీంట్లో రిజర్వేషన్స్ ఏం లేవు. దీన్ని చూసి ఏమీ చెప్పలేము. సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ కట్ ఆఫ్ అంటే, చెప్తా. ఎలా చెప్తా వినండి. ఇక్కడ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఉంది 66. సో లాస్ట్ ఇయర్ 66 ర్యాంకర్కి ఎక్కడ వచ్చిన సీట్ చూసి అది చెప్పమని చెప్తా. ఓకేనా సార్? లాస్ట్ ఇయర్ 4000 మెంబర్కి కానీ 2000 మెంబర్కి కానీ వచ్చింది సార్. సో ఈ 2000 మెంబర్ దగ్గర మనం చూద్దాం సార్, అట్లా ఏయూ కట్ ఆఫ్ చెప్పొచ్చా సార్ అంటే, ఈ 2000 మెంబర్ దగ్గర అతను ఏయూ క్యాండిడేటా, ఎస్వీ క్యాండిడేటా, మీకు నాకు తెలుసా? ఎవరికి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2000 మార్జినే తీసుకుందామండి. ఓకేనా, 2000 మార్జిన్ తీసుకుంటే 495 కట్ ఆఫ్ ఏయూ అని చెప్పొచ్చు. కానీ మరి ఈ ఎస్సీ క్యాండిడేటా, ఎస్టీనా, జనరలా, బీసీనా, ఎస్వీనా, ఏనా మనకు తెలియదు. అట్లా మాత్రం కట్ ఆఫ్ చెప్పడానికి వీలవుతుంది. అట్లా చెప్పండి సార్ అంటే నేను చెప్తా. ఓకేనా? సో నెక్స్ట్ సార్, ఈ లిస్ట్లో మా పేరు లేదు సార్, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే, కానీ మేము ఆంధ్రప్రదేశ్కి అప్లికేషన్ చేసుకోవచ్చా? 1 to 12 వరకు ఇక్కడనే చదివినాము, కానీ లిస్ట్లో మా పేరు రాలేదు సార్. పర్లేదు, ఈ లిస్ట్లో పేరున్నా లేకపోయినా ఏమీ కాదు. ఓకేనా? ఈ లిస్ట్లో పేరున్నా లేకపోయినా ఏం కాదు సార్. ఈ లిస్టుకి సంబంధించి మాకు సంబంధమే లేదు, మా పేరెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ చదువుకున్న వాళ్ళు, మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతామా? ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఈ లిస్టుతో సంబంధం లేదు. ఈ లిస్ట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఈ లిస్ట్లో ఉన్న ర్యాంకర్లు అండ్ ఆ 11 lakhs మెంబర్స్ క్వాలిఫై లిస్ట్ ఉంది కదా ఆల్ ఓవర్ ఇండియా వైడ్, ఇదంతా డేటాబేస్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటారు యూనివర్సిటీ. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ మార్కులు, మీ ర్యాంకు, మీ పర్సంటైల్, మీ కేటగిరీ అని వచ్చేస్తుంది. ఎందుకంటే స్కామ్ జరగకుండా, ఫేక్ ర్యాంక్ కార్డులు కానీ ఫేక్ మార్క్ షీట్స్ కానీ క్రియేట్ చేసుకోకుండా, సో బై డిఫాల్ట్ మ్యాపింగ్ అవుతుంది. దానికోసం మాత్రమే ఈ డేటా. లేదు సార్, ఇంకా మీరు కంపేర్ చేయండి, కాంపిటీషన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ కంటే చాలా తగ్గింది, 100 మార్కులు తగ్గింది కదా, చెప్తున్నా కదా. ఈ 2000 ర్యాంకర్ దగ్గర పోయిన సంవత్సరం 600 మార్కులు ఉన్నది, చూడండి 120 మార్కులు తగ్గింది, 100 నుంచి 120 మార్కులు తగ్గింది. ఆబ్వియస్గా తగ్గింది. అది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ అలానే ఉంది. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం, 100 నుంచి 120 మార్కుల కాంపిటీషన్ తగ్గి ఉన్నది. ఓకేనా? ఇది క్లారిటీ. ఓకే, సో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే, మనకి ఇప్పటి నుంచి ఈ వీక్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. మీరు వెయిట్ చేయండి, కౌన్సిలింగ్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక తెలంగాణకు సంబంధించి ఎప్పుడు వస్తుంది అంటే, తెలంగాణకు సంబంధించి కూడా మీరు ఈ వీడియో చూసేలోపే రావచ్చు. ఈ వీక్లో తెలంగాణకు సంబంధించి కూడా మీకు క్వాలిఫై లిస్ట్ వస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపారిజన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.